హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో వాటర్ జెట్ మిషనింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇది నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అండి. ఇక్కడ హై వెలాసిటీ వాటర్ జెట్ యూజ్ చేసి మెటీరియల్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మనకి సాఫ్ట్ అండ్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్కి ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ హై వెలాసిటీ వాటర్ జెట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనకి నాన్ మెటాలిక్ వర్క్ పీసెస్ని కట్ చేస్తారు. అయితే ఇది సిమిలర్గా మనకి అబ్రెసివ్ జెట్ మిషనింగ్ ఏదైతే ఉందో ప్రాసెస్, దానికి సిమిలర్గా ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది దీని వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటి అంటే వాటర్ ఎరోషన్ అండి. అంటే హై వెలాసిటీ వాటర్ జెట్ని స్ట్రైక్ చేస్తూ, అంటే వర్క్ పీస్ మీద స్ట్రైక్ చేస్తూ మనకి మెటీరియల్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. ఇంకా ప్రాసెస్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఫ్లూయిడ్ సప్లై ఏదైతే ఉందో ఈ ఫ్లూయిడ్ సప్లై నుంచి మనకి పంపు ద్వారా ఇంటెన్సిఫైయర్కి పంప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇంటెన్సిఫైయర్ ఏం చేస్తుందంటే ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుందండి. ప్రెషర్ ఇంక్రీజ్ చేసి అది అక్యుములేటర్కి పంపిస్తుంది. అక్యుములేటర్కి పంపించిన తర్వాత అక్కడ అది ఏం చేస్తుంది, ఇది టెంపరీ స్టోరేజ్ కింద అక్యుములేటర్ వర్క్ చేస్తుంది. అంటే దేనికి టెంపరీ స్టోరేజ్ అంటే మనకి ఈ సప్లై ఏదైతే ఉందో, ఈ వాటర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి టెంపరీ స్టోరేజ్ కింద ఇది యూజ్ అవుతుంది అక్యుములేటర్. అయితే ఈ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అక్యుములేటర్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇంటెన్సిఫైయర్ నుంచి మనకి అక్యుములేటర్కి, అలాగే మనకి సిస్టమ్ హైడ్రాలిక్ యూనిట్ ద్వారా మనకి పాస్ అవ్వడం, వాటర్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ ఉందండి. ఎందుకంటే ఈ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అలాగే వాటర్ జెట్ డైరెక్షన్ కూడా అది చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాల్వ్స్ ఉన్నాయండి. ఈ వాల్వ్స్ ద్వారా మనకి ఏంటంటే నాజిల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది, వాటర్ని పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాజిల్స్ ఏం చేస్తాయంటే ప్రెషర్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మనకి హై వెలాసిటీ వాటర్ జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మెకానికల్ ఎనర్జీని బేస్ చేసుకుని ఈ వాటర్ జెట్ మిషనింగ్ ప్రాసెస్ వర్క్ చేస్తుందండి. సో దీని యొక్క ఇంపార్టెంట్ పారామీటర్స్ అండ్ లాస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వర్క్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇక్కడ రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని డ్రైన్లోకి మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ వాటర్ మనం రీసైక్లింగ్ చేసి మనం మళ్ళీ సప్లైకి, అంటే ఫ్లూయిడ్ ట్యాంక్కి పంపించడం జరుగుతుంది. దాన్ని ఫిల్టర్ చేసి మనం ఫ్లూయిడ్ ట్యాంక్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఇది అన్ని నాన్ కన్వెన్షనల్ మిషన్స్లో కూడా మనకి రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. ఎస్పెషల్లీ వాటర్ జెట్ మిషనింగ్ ప్రాసెస్లో ఇది ఉంటుంది. దీని అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు మెయిల్ చేసినట్లయితే నేను పంపిస్తాను. ఇంపార్టెంట్ ప్రాసెస్ పారామీటర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి వల్లే మనకు మార్క్స్ అనేది పడడం జరుగుతుంది. ద ఇంటెన్సిఫైయర్ ఇంక్రీజెస్ ద ప్రాసెస్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ 5 bars to 3000 to 4000 bars. ఇది ప్రెషర్ అండి. This high pressure water from the intensifier is moved to the nozzle as well as in accumulator. The high pressure water is then passed the nozzle where the high pressure energy of the water is converted into kinetic energy. A very high velocity jet water అండి ఎంతంటే 1000 meters per second ఉంటుందన్నమాట. సో వెలాసిటీ ముఖ్యం, ప్రెషర్ ముఖ్యం. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. Thanks for watching.